డాక్టర్ గారు, మతం వ్యక్తిలో బానిస ప్రవృత్తిని పెంచుతుంది. బానిస ప్రవృత్తే అన్ని సామాజిక అసమానతలకి మూలం అని ప్రముఖ నాస్తికులు గోరగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. మతం అనేది వ్యక్తిలో వ్యక్తుల్లో అంటే మతాన్ని ఆచరించే వ్యక్తుల్లో బానిస ప్రవృత్తిని తప్పకుండా పెంచుతుంది. దాని ఎటువంటి ఒకే. ఎందుకంటే మతం అనేది దైవ కేంద్ర సిద్ధాంతం. ఏదైనా సరే దేవుడే చేస్తాడు, దేవుడే చేయిస్తాడు. దేవుడు చేయించకపోయినట్లయితే ఒక వ్యక్తి చేద్దామన్నా అది జరిగేది కాదు. అలాగే కర్మ, దురదృష్టం, నీటి అదృష్టం, దురదృష్టం ఇలాంటి భావాలన్నీ మతం ద్వారా వచ్చాయి. అంటే మనిషి తన కర్తృత్వ శక్తి మీద కాకుండా దేవుడికి దాసం అయిపోతాడు, దేవుడికి బానిస. దేవుని పూజించాలి, దేవుని నిరంతరం స్మరిస్తూ ఉండాలి, దేవుణ్ణి విన్నపించుకుంటూ ఉండాలి. నాకు మంచి చెయ్యి అని. అరే, మంచి జరిగేది తను చేసే పని వల్ల మంచి జరుగుతుంది, అది కృషి వల్ల జరుగుతుంది. కానీ మతం ఏం చేసింది? అంతా కూడా దేవుడి ప్రకారం ఉంది. ఈ సృష్టి అంతా దేవుడి వల్లే వచ్చింది. మనిషి ఏం చేయాలని ఈశ్వరాజ్యం లేని చేయమైనా కుట్రలు. అంతేదా, దేవుని కృప ఉంటేనే నువ్వు చేయగలవు, దేవుని దయ ఉంటేనే నువ్వేమైనా చేయగలవు. ఈ రకంగా మతం మనిషిలో ఒక రకమైన బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్ని తీసుకొచ్చింది. ఎందుకని? నేనేం చేయలేను, దేవుని దయ ఉంటే చెబుతుంది, నీ అందరూ కూడా ఏ లాభం అనేటువంటి ఒక మానసిక బానిస ప్రవృత్తిని మతం కలిగిస్తుంది. అంచేత ఘోరగా చెప్పిన దాంట్లో ఏమన్నారండి? మతం వ్యక్తిలో బానిస మనస్తత్వాన్ని పెంచుతుంది. వ్యక్తిలోని బానిస మనస్తత్వమే సమాజంలో అన్ని రకాల అసమానతలకు మూలం. ఒకటి బానిస ప్రవృత్తి కాదు, ఏదైతే వ్యక్తిలో బానిస ప్రవృత్తి ఉందో, నేను నిమిత్తం వద్ద అనుకుంటాడో, నా శక్తి లేదనుకుంటాడో, అంతా దేవుడి శక్తి ఇస్తేనే చేసేది లేదనుకుంటాడో, దానివల్లనే ఆ రకమైన బానిస ప్రవృత్తుల వల్లనే సమాజంలో ఈరోజు ఈ రకాల అసమానత కారణమైంది. అసమానత ఎందుకంటే సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఉన్నాయి, కులాల హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సాంఘిక దురాచారాలు ఉన్నాయి. వాటన్నిటిని నేనేం చేయగలను, నేను చేస్తే అవుతుందా అని మొదట్లోనే మనిషి అవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేను ఆపలేను, నేను చేయలేను, కొత్తది నేనేం చేయలేను, దేవుడు నాకు ఆ శక్తి ఇస్తే నేను చేస్తాను, నాకు సంకల్పం ఉన్నా లాభం లేదు, నా సంకల్పాన్ని దేవుడు వినియోగించుకుంటాను, దేవుడి నుంచి నా శక్తి వస్తే చేస్తాను. ఎలా అవుతుంది? అందుకని ఇన్ని రకాల అసమానతలు ఉన్నాయి. అంచేత గోరా గారు అన్నారంటే ఆ పాజిటివ్ తత్వాన్ని మోస్తాం ఏంటంటే మనుషులు అనే బానిస ప్రవృత్తే ఈనాడు సమాజంలో అసమానత మూలం. ఈ మతాలే మూలం. ఈ మతాల మనిషిని బానిసగా చేసేసి ఒక దేవుడికో, ఒక దేవతకు, ఒక అతీత శక్తికో, లేక పదార్థానికో, లేకపోతే పరిస్థితులకో దాసోహం చేసి పరిస్థితి ఆ మనిషిలో ఆ కర్తృత్వ శక్తిని కంప్లీట్గా పాడు చేసేస్తుంది. స్పష్టంగా అర్థం చేసుకోవాలి కూడా ఆ విషయం తెలుసుకోవాలి. అంటే గోరా గారు మతాన్ని కేవలం దేవుడిపై విశ్వాసంగా మతం అనిపిస్తుంది అనుకోండి, దేవుడికి విశ్వాసం, దేవుడు నమస్కారం పెట్టుకుంటాడు, దేవుడు ప్రార్థిస్తాడులే, నాకెందుకు, అది వాడి సొంత విషయం. అంత అలా చూడలేదు గోరా గారు. కేవలం ఒక వ్యక్తికి ఒక మతం మీద నమ్మకం ఉంటే కేవలం దేవుడు ఉన్నాడు ఒక నమ్మకం అనేసి ఊరుకోలేదు. అంటే దేవుడు రేపు లేని దేవుడు నమ్ముకునే పోయింది ఏమిట్లే, దేవుళ్ళే లేని దేవుడు అవుతూ వాడు పిచ్చి వాడిది అన్నట్లుగా ఊరుకోవాలి. ఎందుకంటే ఆ దేవుని మీద నమ్మకమే, ఆ దేవుడు ఏ మతంలో ఉన్నాడో ఆ మతం మీద నమ్మకమే ఆ మనిషిలో అతని ఆలోచన విధానాన్ని,
అతని ఆలోచన విధానం పూర్తిగా నేను నిమిత్తమాతుడిని, ఈ స్వాధీనం లేని జీవాన్ని కొట్టదు, నేనేం చేయగలను, నాకేం చేతనవును, నాకు ఎంతవరకు ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని ఈ మతం అనేది, ఈ దైవ కేంద్ర మతం అనేది మనిషిలో ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అతని స్వేచ్ఛని ఐ కెన్ డూ అనేటి స్వేచ్ఛ, నేను ఆలోచించగలను, నేను ఆలోచన ప్రకారం చేయగలను స్వేచ్ఛని కూడా అయిపోయి అలా ఆత్మగౌరవాన్ని చూసాం. దళితులు ఎంతమంది ఉన్నారు, యుగాలుగా అస్పృశ్యులుగా అనబడే వ్యక్తులు అలా పడున్నారు. ఎందుకు పడున్నారు? వాడు తక్కువ మనుషులు ఏం తక్కువ కాదే. ఎందుకని తరాలు యుగాలుగా ఎందుకు మనుషులలాగా అనబడుతున్నారు? ఏం చేద్దాం, దేవుడిని ఆయన పుట్టించాడు. ఎదురు తిరగలేదు మనిషి. ఎప్పుడైతే మనిషి ఎదురు తిరిగాడో, ఎప్పుడైతే నేను అందరి మనుషుల సమానం ఎదిరిగాడో సమాజంలో సమానత్వం వచ్చింది. యుగాలుగా సమాజంలో ఆ దళితులు అన్న వాళ్ళు కింద పడే ఉన్నారు. కారణం ఏంటి? మతం ఆ మనుషుల్లో ఏం చేద్దాం, దేవుడిని వాళ్ళు పుట్టించాడు అనుకున్నాడు, అర్పడున్నాడు. అంటే ఈ అసమానతలు ఏ రకంగా వచ్చాయనేది అంచేత ఈ రంగా సమాజంలో అతను ప్రమాదకరంగా ఇవన్నీ కూడా చూసి ఆయన చాలా లోతుగా ఆలోచించారు. మనిషి ఆత్మగౌరవాన్ని, సరే నేను మనిషినే కదా, నేను ఎందుకు తక్కువగా చూడబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం, ఎందుకు చూడబడాలి, ఇలాంటివన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మతం మనిషిని రక పాడు చేస్తుంది, స్వేచ్ఛ లేకుండా చేస్తుంది, బానిసలు తెచ్చిపెడుతుంది, ఆత్మ గౌరవాన్ని చంపుతుంది, బానిసగా పడి ఉండేట్లు చేస్తుంది మతం. ఇదంతా దేవుళ్ళు నమ్మకు దైవ కేంద్రం మతం వల్ల వచ్చింది. అది గుర్తించాలి. అది ఆయన ఇరగల్సిన మతంలో అత్యంత ప్రమాదకర అంశం ఏ పూజలు ప్రార్థనలు కాదు. ఎవరి విచారణ అనేసి ఒకటి పూజలు ప్రార్థన కాదు. మతంలో మనం అనుకునే పూజలు చేస్తా ప్రార్థన అది కాదు. వ్యక్తి తన సొంత ఆలోచన శక్తిని వదిలి బాహ్య అధికారానికి, అంటే దేవుడనో దేవతనో లేదా పరిస్థితులనో ఇంకో దానికి లొంగిపోవడం. ఆస్తికత్వం అంటే మన కేవలం ఏదో పూజలు చేస్తారులే, దేవుని పూజించుకుంటారులే, ఏదో ప్రార్థిస్తున్నారులే అనుకోవడం వీలు లేదు. గోరగారు వాడిని కాదు అది కాదు ముఖ్యం. ముఖ్యంగా వ్యక్తి తన సొంత ఆలోచన శక్తిని, సుశక్తిని మర్చిపోతున్నాడు, క్రియేటివిటీని మర్చిపోతున్నాడు, నేను చేయగలిగిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాడు. అది గుర్తించారు. చక్రాలు ఏదో దేవుని పూజించుకున్నారులే, ప్రార్థన చేసుకుంటారులే అనగా నో, అది అంతటితో ఆగలేదు. మనిషిని పనికి రాకుండా చేసింది మతం, పనికి రాకుండా చేసింది. ఎందుకని అతనిలోని ఆ సొంత ఆలోచన విధానం శక్తి వదిలిపెట్టబడింది. బాహ్య అధికారాలకు లొంగిపోవడం జరిగింది. బాహ్య అధికారం అంటే ఆ దేవుడు కావచ్చు, దేవతలు కావచ్చు, లేదా ఇంకొక కావచ్చు, పరిస్థితులు దాసోహం కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. దాసోహం అనే పరిస్థితి వచ్చింది. ఇది బానిస మనస్తత్వానికి కారణమవుతుంది. అంటే ఈ అతీ శక్తుల్లో నమ్మకం అతనిలో బానిస ప్రవృత్తికి కారణమవుతుంది. అంచేత ఈ ఆయన బానిస ప్రభుత్వ మనస్తత్వం అంటే, ఆయన గొరగా బానిస మనస్తత్వం అంటే స్వతంత్రంగా ఆలోచించలేని మనస్తత్వం. నేనేం చేయగలను అనుకుంటాడు, ఏది చేయాలి, స్వతంత్రంగా ఆలోచించలేడు. ఆ దేవుని దగ్గర అంత అనుకున్నా చేయడు. ఆ థాట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. ఎవరిదే చెయ్యాలనుకుంటాడో సాధించాలనుకుంటాడో వాడు ఆలోచన అందుకుంటుంది, పెరుగుతుంది, అది సాధిస్తాడు. కానీ ఆస్తికత్వంలో మనిషి అప్రియత ఉండదు. అనుకుంటే అనుకోవచ్చు, కానీ కృషి ఉండదు. ఎందుకని? నేను స్వేచ్ఛగా ఎంత ఆలోచన లాభం ఏంటి? ఆ దేవుడి ఉండాలి కదా. అంచేత అతని బానిస స్వతంత్రంగా ఆలోచన మనసుతో అవుతుంది. ఇది నిజమా కాదా అనే పరిశీలించకుండా ఏమిటి వ్యవస్థ, ఇదే దేవుడి వల్ల అంటారు కదా. ఈ కొంతమంది చాలా నీచంగా చూడబడుతున్నారు కదా, వీళ్ళు కూడా మనుషులే కదా. ఎందుకని
ఈ అంటరాని వాళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు దూరంగా ఉంచాల్సి వస్తుంది? అందరూ దేవుని బిడ్డలు అంటారు కదా, అందరు దేవుని బిడ్డలు అయినప్పుడు వీళ్ళని ఎంతగా దూరంగా దూరంగా ఎందుకు ఉంచాల్సి వస్తుంది అని ఆలోచించే శక్తి లేకుండా చేస్తుంది మతం. శక్తి లేకుండా చేస్తుంది. అది అంతేకాదు, శక్తి లేకుండా చేయడం కాదు, ఆ మనిషి దానికి దాసం అయిపోతాడు అన్నమాట. ఇక విషయం నిజం కాదనుకోడు, పరిశీలించడు, ప్రశ్నించడు. దేవుడు చెప్పాడు కనుక ఎవడో చెప్తాడు, దేవుడు చెప్పాడు విషయం, లేదే గ్రంథంలో చెప్పబడుతుంది, పవిత్ర గ్రంథంలో చెప్పబడింది. దేవుడు చెప్పాడు, ఎవరు చూసి వచ్చాడా? ఎక్కడ ఆధారాలు ఉన్నాయా? దేవుడు చెప్పాడు, పవిత్ర గ్రంథం చెబుతోంది, పెద్దలు చెప్పారు. గురువులు ఉన్నారే, మునీశ్వరులు చెప్పారు. ఈ రకమైన ఆ థాట్ ప్రాసెస్లో ఇక వాడు ఏంటి అనే ఇంకా ప్రతిదాన్ని, ప్రతి అసమానతల్ని అంగీకరించడమే. ఒక దళితుడు కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. నేను ఎందుకు ఇలా ఉండాలని ఆలోచించడే కారణం. అంత ఎందుకు ఆలోచించట్లేదు వాడు? కేవలం ఆస్తిక ప్రభుత్వం అంటే మతం మనిషిని ఆలోచింపడం చేస్తుంది. ఎప్పుడు ఆలోచించడో వాడు తిరుగుబాటు చేయడు. వ్యవస్థ మీద, అన్యాయాల మీద, అక్రమం మీద, దౌర్జన్యం మీద, దుష్టత్వం మీద వాడు తిరుగుబాటు చేయకుండా అవుతాడు. దీనికంతా మూలం ఏంటి? మతం, దేవుడు, దేవతలు. ఇవి అంటే మనిషి శక్తి లేదు అంటే. అంచేత ఈ గోరగారు ఏం చెప్పారు? మతం వ్యక్తిలోని బానిస మనస్తత్వాన్ని పెంచుతుంది. ఆ బానిస మనస్తత్వం సమాజంలో అనేక అసమానతలకి కారణం. ఒక పెద్ద కులసు ఉంటాడు, అగ్రకులసుడు, పాప అనుకుంటాడు, అది జరుగుతుంది. అంతేగాని దీన్ని మారుద్దాం అనుకోడు. ఎందుకని? ఈయన పెద్ద కులవాడు, ఈ పడినవాడు ఏం చేద్దాం, దేవుడు అలా పుట్టించాడు. కానీ నేను ఎందుకు ఈ వ్యవస్థను మార్చలేను, మారుస్తాను అని ఎందుకు అనుకోడు వాడు. మతంలో ఉన్న విశ్వాసం మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది. దేవుళ్ళ నమ్మకం చేస్తుంది. కర్మ, దురదృష్టం, నదురాత అనే భావాలు మనిషిని పని చేయకుండా చేస్తే ఆలోచన చేస్తాయి. సమాజం అసమానతలకి మూలం అది. త్వరగా చాలా దగ్గర విశ్లేషించారు. కేవలం దేవుడు లేడనడం కాదు, అయితే ఏదో మతం పూజలే వాడికి ఇష్టమైన పూజ చేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు అని కాదు. ఈ ప్రార్థన చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల వాడు ఏ రకంగా బానిస ప్రవృత్తి వాడు డెవలప్ అవుతుంది. స్వేచ్ఛ ఎలా పోతాడు, ప్రశ్నించుకుడు ఎలా పోతాడు, పరిశీలించుకుడు ఎలా పోతాడు, పరీక్షించుకుడు ఎలా తయారవుతాడు, వాడు ఏ రకంగా అన్నింటిలో దౌర్జన్యాన్ని, దుష్టత్వాన్ని, అసమానతలు సహిస్తూ కూర్చున్నాడు తెలుసు. అది అర్థం చేసుకోండి. ఘోరగా పాజిటివ్ ఎథిజంలో చెప్పింది అది మూఢస్తంభం. స్లేవ్ మైండ్ పనికిరాదు, ఫ్రీ విల్. రెండే వర్షం ఘోరగా చెప్పిన స్లేవ్ మైండ్ పనికిరాదు. మనిషి ఏ శక్తికి, ఏ దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏ అతి శక్తి లేదు. మనిషి ఫ్రీగా ఆలోచించగలడు, చేయగలడు, చెయ్యాలి. అప్పుడే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అంచేతరంగా అంచేత చేశారు దాన్ని చెప్పినేంటి. ఇక అనేక అటువంటి వ్యక్తి తన వివేకాన్ని, తన నిర్ణయ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతాడే కాకుండా సత్యాన్వేషణ బదులుగా విధేయతను, ఇక విజయం దేవుడికి విధేయత చూపిస్తాడు, లొంగిపోతాడు, అలాగే అలవాటు పడిపోతాడు. ఆ న్యాయాలుగా అలవాటు పడిపోతాడు, అన్నిటికీ అలవాటు పడిపోతాడు. ఘోర అభిప్రాయం ప్రకారం ఈ ఆధారపడే స్వభావమే వ్యక్తిని బలహీనుడిగా, సమాజాన్ని అసమానతో ఉండేదిగా మారుస్తుంది. బలహీన ప్రవృత్తి, బానిస ప్రవృత్తి ఏది ఉందో ఈ అసమానతగా ఉండడానికి కారణమైంది. అంటే బానిస ప్రవృత్తి పోతే, మనిషి పోతే వాడు తిరుగుబాటు చేస్తాడు, అసమానత మీద, దౌర్జన్య దృష్టి తిరుగుబాటు చేస్తాడు. నేను మనిషినే అని ఒక ఆత్మ గౌరవంతో అడుగు ముందుకేస్తాడు. అది పాజిటివ్ చేసుకోవాలి. ఏదో దేవుళ్ళు లేదన్నారు, మతం తప్పన్నారు, ఈ ఏ మతాలు కాదన్నారు. ఎందుకు కాదన్నారు ఘోరగారు? ఈ మతం అనేది మనిషి మనస్తత్వాన్ని దెబ్బతీస్తోంది. ఈ ప్రార్థనలు, పూజలు మనిషి మనస్తత్వాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఈ అసమానత మూలం అంతా మనిషిలో బానిస ప్రవృత్తే. ఎంత డీప్గా చక్కగా రియలైజ్ చేశారు చూడు గారి విషయాన్ని. అంటే నిర్మాణ నాస్తికత్వం, దీన్ని పాజిటివ్ ఎథిజం అంటాం. ఆస్తికత్వం బానిస ప్రవృత్తికి మూలం. నాస్తికత్వం స్వేచ్ఛకి, నిర్ణయాత్మక శక్తికి అది ప్రతీకం. అంచేత నిర్మాణ నాస్తికత్వం ఏదైతే పాజిటివ్ ఉన్నారో దాన్ని సానుకూల నాస్తికత్వం అనొచ్చు, నిర్మాణ ఏదైనా అనొచ్చు. రకరకాలు అంటారు. నిర్మాణ నాస్తికత్వం అంటాం తెలుగులో, సానుకూల నాస్తికత్వం అంటాం, ఏది పాజిటివ్ అంటాం. అంటే సానుకూల నాస్తికవాదం కేవలం దేవుడు లేని చెప్పడమే కాదు, దేవుడు లేని చెప్పడం కాదు, స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తిని నిర్మించే జీవన విధానం. పాజిటివ్ ఏం చేస్తుంది? కేవలం దేవుడు లేడని చెప్పేసి ఊరుకోవడం కాదు, నువ్వు సర్వస్వతంత్రుడివి, నువ్వు దేనికి బానిసవు కాదు, నీ నిర్ణయ శక్తే నిన్ను చేస్తుంది, నీ నిర్ణయ శక్తే నిన్ను పెంచుతుంది, నీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. ఈ సమాజంలో అసమానతలు నిర్మించగలిగే నువ్వే, నువ్వు ఊరుకోబట్టే ఈయన అసమానతలు వచ్చాయి, నువ్వు ఊరుకోబట్టే అని అతనికి అలాగా ఆ స్వేచ్ఛగా చేసే వ్యక్తిని అది నిర్మించే జీవన విధానం నాస్తికత. స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తిని తయారు చేసే జీవన విధానమే పాజిటివ్. ఎంత అవసరం. ఏదో బాగా నాస్తికుడా, దేవుడు లేడు, వాడు పిచ్చివాడు, నాస్తికుడా ఘోర నాస్తికుడా, దేవుడు లేడు అంటాడు, పిచ్చుడు. దేవుడు లేకపోవడం ఏంటి? కానీ దేవుడు లేడని చెప్పిన తర్వాత ఇంక దానికి మూలం ఏమిటో, దాన్ని ఎందుకు తప్పలు పెట్టారో, ఎందుకు దాన్ని కొట్టిపారేయాలన్నారో అది అర్థం చేసుకుంటే ఆయన అంతేగాని అందరూ. కానీ గోరా గారు ఒక పాజిటివ్ ఫిలాసఫీని, జీవన సిద్ధాంతాన్ని, ఉత్తమైన ఆస్తికత్వం అంటే ఎన్నో రెట్లు ఉత్తమైన జీవన విధానాన్ని రూపొందించారు. అదే మనం తెలుసుకుంటాం వాడి విషయం ఎందుకు ఏంటంటే సానుకూల నాస్తికత, నిర్మాణ నాస్తికత కేవలం దేవుడిని చెప్పడం కాదు, అది స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తిని నిర్మించే జీవన విధానం. ఇది ప్రతి మనిషిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, బాధ్యతను పెంపొందిస్తుంది. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, ఆధారాలు ప్రశ్నించడం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఏమిటి, నీకు ఏంటి ఆధారం చెబుతాడు, ఏంటి ఆధారం, వాట్ ఈజ్ ఎవిడెన్స్. ఊరికి చెప్పేకు, ఏదంటే నమ్మేయడం కాదు, ఆధారం కావాలి చెప్పినానికి, ఎవిడెన్స్, ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి అని ప్రతి విషయం ప్రశ్నించడం, ఆధారం పరిశీలించడం, నిజాలు నిర్ధారించుకోవడం, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం. ఈ సానుకూల నాస్తికత్వం యొక్క మొట్టమొదటి సిద్ధాంతం. ఈ పాజిటివ్ ఏంటి? ప్రత్యాన్ని ప్రశ్నించు, క్వశ్చన్ చేయి, పరిశీలించు, విశ్లేషణ చేయి, క్రిటికల్ థింకింగ్. ఆ లాజికల్ థింకింగ్తో నువ్వు ఒక నిర్ణయానికి రా. అంతేగాని ఏదో గ్రంథం చెప్పింది, ఎవడో గురువు చెప్పాడు, ఎవడో చెప్పాడు అని ఆ మాట నమ్మద్దు. అవన్నీ మనుషుల ఆస్తికత్వం యొక్క బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి పనికిరాని మాటలు. అవన్నీ మనుషుల్ని పనికి రాకుండా చేసిన మాటలు. ఆ గ్రంథాలు కానీ, ఆ ఋషులు చెప్పిన మాటలు కానీ, అవన్నీ కూడా మనిషి పని రాకుండా చేసేవన్నీ. మతం అసమానత ఎలా సమర్థిస్తుందో చూద్దాం. గోరా తరచు చెప్పిన విషయం ఏంటంటే, మతం అనేక అసమానతను దైవ సంకల్పంగా చూపిస్తుంది. చెప్పాం కదా, అసమానత మూలం మతం అన్నారు కదా గోరా గారు. ఆయన ఏమన్నారంటే, మతం అనేక అసమానతను దైవ సంకల్పంగా చూపిస్తుంది. ఒక వ్యక్తి పేదవాడిగా జన్మిస్తే పూర్వజన్మ కర్మ అని చెప్తే సమాజంలో ఆర్థిక అసమానతలు ఎవరు ప్రశ్నించరు. వాడు పూర్వజన్మ చేసిన కర్మ ఎప్పుడు ఏదో ఒక పేదవాడిని అనుకో, వాడి కర్మ, దేవుడు వాడు పూర్వజన్మ ఏం చేశాడో. ఇది ఆస్తిక సిద్ధాంతం. చాలా సింపుల్గా ఇలా అన్నాడు. ఒక మతవాడు ఒక వ్యక్తి అనుకో, మతాలు నమ్మేవాడు నిజంకోడు, వాడు కర్మ చేసుకున్నాడు, కింద జీవితంలో కర్మ చేశాడు.
ఆ పని చెడ్డ పని చేసేప్పుడు అనుభవిస్తున్నాడు. అలాగే పేదవాడు కూడా అంత బాధపడుతుంటే వాడు నమ్ముతున్నాడు. కులవాసును దేవుడు నిర్ణయించారు, దేవుడు నిర్ణయించారు చెప్తారు. అది కూడా చెప్తే కులవాసు సహజంగా కనిపిస్తుంది. పడుకుంటారు, అలాగే పడుకుంటారు. మహిళలకు అత్యంత తక్కువ హక్కులు ఉంటాయి. ఇది మత సాంప్రదాయాలు అని అంటే మతం ప్రకారం చెప్పింది. ఆడదానికి ఏం అవసరంలా స్వేచ్ఛ, ఒంటి చేస్తాను. ఇవన్నీ అలాగా ఇన్ని సంవత్సరాలుగా చాలా అవుతూ వస్తుంది. ఈ విధంగా మతపర వివరణలు అసలు సమస్యలను దాచిపెట్టి వాటిని మార్చి బాధ్యత మనుషులు దూరం చేస్తాయి. ఇలా మాటలున్నాయే, సమాజంలో ఎన్ని రకాల అసమానతలు ఉన్నాయో, దుర్మార్గులు ఉన్నాయో, దుష్టత్వాలు ఉన్నాయో, వాటిని మార్చి మంచి చేయడానికి ఏమాత్రం పూనుకోకుండా చేస్తుంది ఈ మతం. మారనవద్దు, ఆలోచనవద్దు. ఏం చేద్దాం? కర్మ, వాడి దురదృష్టం, వాడి పూజలు సుకృతం, ఇవి మాట. ఇంక సమాజంలో ఎందుకు దోపిడీ ఉండదు? అందుకే గౌరవ స్పష్టంగా చెప్పారు, ఈ సమాజంలో అసమాధానం మూలం మీ విశ్వాసాలే, మీ మత విశ్వాసాలే. ఈ మత విశ్వాసాలే మిమ్మల్ని పాడు చేశాయి. మిమ్మల్ని మామూలుగా ఉన్నవాళ్ళు కూడా, ఎవరైతే అంటరాని వారిగా ఉన్నారో వాడు కూడా ఆ దైవ నమ్మకం వాళ్ళని వాళ్ళు పడి ఉంటారు. దేవుడిని పుట్టించాడు. అంటరానిగా ఉన్నవాడు కూడా దేవుడిలో నమ్మకమేనయ్యే. అరే, నేను మనిషిని కదా, నన్ను ఎందుకు తక్కువ చూస్తాను అనుకోడే? ఎందుకు అనుకోడు? ఆ రోజు ఈ రోజు వరకు ఎందుకు ఈ సమాజంలో ఈ రకమైన అసమానతలు ఉండాలి? తన కర్మను తిట్టుకుంటూ, విధిని తిట్టుకుంటూ పడి ఉన్నావా? సానుకూల ఈ సానుకూల నాస్తికవాదం అంటే నిర్మాణ నాస్తికత్వం ప్రకారం పేదరికం, కుల వ్యవస్థ, లింగ వివక్ష, మత వివక్ష, సామాజిక అన్యాయం, ఇవన్నీ దేవుడు సృష్టించాడు. ఇవి సృష్టించ కాదు చెప్తుంది. పారిది ఏం చెప్తుంది? ఈ సమాజంలో ఉన్న పేదరికం కావచ్చు, కుల వ్యవస్థ కావచ్చు, లింగ పురుషులు మహిళల తేడాలు కావచ్చు, మత వివక్ష కాదు, సామాజిక అన్యాయాలు కావచ్చు, ఇవేవి దేవుడు ప్రకారం వచ్చేవి కాదు. ఏవి కాదు, ఏ కర్మ దురదృష్టాలు వచ్చేవి కాదు. ఈ మనుషులు నిర్మించిన సామాజిక వ్యవస్థలు పెద్ద. ఈ మనుషులే ఇలాంటి సామాజిక వ్యవస్థలు పెట్టారు. ఎక్కడ ఎవడు దేవుడు చేయలేదు. ఈ కుల వ్యవస్థ దేవుడే పెట్టలేదు. దేవుడు లేడు, అసలు లేదు. ఎక్కడ పెడతాడు? ఈ కులాలు దేవుడు నిర్మించలేదు. ఈ మతాలను దేవుడు సృష్టించలేదు. ఈ లేదా ఆ దళితులు పేదలను తేడాగా దేవుడే సృష్టించలేదు. ఈ రకమని కూడా మనుషులే కొంతమంది స్వార్థపరులు నిర్మించిన వ్యవస్థ ఇది. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ గౌరవాల కోసం తక్కిన వాళ్ళని హీనంగా తయారు చేశారు. అంచేత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఘోరగా చెప్పింది, మీరేదో దేవుడు అంటున్నారే, ఆ దేవుడే చేయలేమ్మా. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ పబ్బం కట్టుకోవడం కోసం ఇలాంటివన్నీ చేశారు. దేవుళ్ళ నమ్మకం, కర్మల నమ్మకం, అదృష్టాల నమ్మకం మిమ్మల్ని పాడు చేస్తున్నాయి. దేవుడు లేని దేవుడికి ఎందుకు ఆలోచిస్తాం? ఈ మతాలన్నీ దైవిక సిద్ధాంతం పక్కన పడే మతాలని స్వేచ్ఛగా ఆలోచించు. నీ ఆత్మగౌరవం పెంచుకో, ఎదుగు. అది గోరాగా చెప్పింది. గోరాగా పార్టీజం మనిషిని మనిషిగా తయారు చేసింది. మనిషిగా తయారు చేసిన గోరాగా ఇది. ఈ క్రోస్ తీసుకున్నాం, అది మనిషిలో ఉన్న బానిస ప్రవృత్తి పెద్ద ఉదాహరణ. క్రోస్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పెట్టాడా? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ కొరసైన పనులు ఎక్కడెందుకు వచ్చింది? ఎందుకు పడున్నారు ఆ కులవస్తులతో తక్కువ తొక్కని? వాడు ఎక్కువేంటి, ఒక తక్కువేంటి? ఒక అగ్గర కులస్తుని పేరు, గొప్పవాడి పేరు, పూజ, వాడు పైగా వాడికి దేవుడికి వాడు సాక్షాత్ అధికారి కింద తయారు ఎలా అవుతాడు? వాడు చేసుకున్నాడు. దైవాంశ సంభూతులు, దేవునికి ప్రతిథులు,
అగ్రకులసులే ఒక కులాని వాళ్ళు దేవుడికి దగ్గర వాళ్ళు, దేవుడి దగ్గర వాళ్ళు, ఈ దగ్గర కాని వాళ్ళు వాడేం చేశారు. అంచేత భారతదేశంలో కుల వ్యవస్థకు మతపరమైన సమర్థన చాలా కాలంగా లభించింది. పుట్టుకుదనే కొందరు ఉన్నతులు మరి కొందరు హీనులను నమ్మించడం బానిస మనస్తత్వానికి పరాకాష్ట. మీరు ఒకళ్ళేమో మీరు గొప్ప వాళ్ళరా అంటున్న మతం, ఇంకొన్ని పనికిరాని వాళ్ళు రా, నీకు నేను బతికేంత ఏం చేద్దాం, నీ కర్మ ఏం చేసింది మతం అన్నమాట. మతం చేసింది. ఘోరగా స్పష్టంగా ప్రకటించారు, మనిషికి కులం పుట్టుకతో రాదు. కులం అని పుట్టుకతో కులం ఉండదు. ఆ కులంలో పుట్టాడు అంటే పుట్టుకతో కులం రాదు. మనిషితనం మాత్రమే పుట్టుకతో వస్తుంది. మనిషిగా మానవత్వంతో గౌరవంతో బతికేది వ్యక్తిత్వం ఉందే, అది పుట్టుకతో వస్తుంది. వ్యక్తిత్వంతో, మంచి వ్యక్తిత్వంతో, ఆత్మ గౌరవంతో, మానవత్వంతో, మనిషిత్వం ఉన్నారు గౌరవ గారు. ఇండివిజువాలిటీ, ఆ హ్యూమన్ డిగ్నిటీతో పుడతాడు. కానీ తర్వాత ఈ వ్యవస్థ ఉందే, ఈ మతం ఉందే, ఆ మనిషిని పనికి రాకుండా చేసి హీనంగా చేస్తుంది. చక్కని వ్యక్తిత్వం ప్రతి చక్కని కులంతో పుట్టినాడు. ఎవడైనా సరే మంచి వ్యక్తిత్వం దాన్ని పుట్టపడతాడు, కానీ వాడు తయారు అవ్వదు. చాలా దగ్గర పెద్దవాడు. మనిషి కులం పుట్టుకతో రాదు, మనిషితనం మాత్రమే పుట్టుకతో వస్తుంది. పుట్టే మనిషి అందరితో సమానంగా పుడతాడు. అందరికీ ఎంత గౌరవం ఉంటుందో, అగ్రకులసుల పిల్లవాడికి ఎంత గౌరవం ఉంటుందో వీడికి ఎంత గౌరవం తినపడతాడు. కానీ ఈ నమ్మకాలు మనిషి పరిపాలిస్తారు. అందుకే ఆయన కులాంతరవాలు, సహభక్తి భోజనాలు, సామాజిక సమర్థ కార్యక్రమాలు నిర్వహించారు. సమానత్వ ఉపన్యాసాలు మాత్రమే కాకుండా జీవితంలో ఆయన ఆచరించి చూపించారు. అందరు ఈ కులం లేకుండా అంటే అంటరాని వారు అని ఎవరన్నారు? అంటరాని వాడు అసలు లేనే లేదు. మీరు ఎవరైతే అంటరాని వాడు నేను నా వాళ్ళు చేసుకుంటాను. అంటరాని వాళ్ళు ఎవరు లేరు అసలు. మీరు అంటరాని వాళ్ళు అనేవాళ్ళని నా వాళ్ళు చేసిన పని ఆయన వాళ్ళ కుటుంబంలోని వాళ్ళని తీసుకున్నారు. ఆ రకంగా ఆచరించి చూపించే గొప్ప వ్యక్తి కూడా. ఇక మహిళల సమానత్వం, అనేక మత సంప్రదాయాలు మహిళలకు పరిమిత పాత్రను మాత్రమే కేటాయించాయి. మతాల్లో ఎక్కడ మీరు పిలిచి ఇప్పటికీ నువ్వు చూస్తే బురకాలు వేసుకుంటున్నారు. చదువుకోకుండా వీల్లేదు. ఒకరికి 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు. తలాక్ అంటే అయిపోయింది బతుకు. ఏమిటి ఆడదాని బతుకు, ఆడదాని వ్యక్తిత్వానికి విలువేంటి? మతం. ఎందుకని మా తేలిక మధ్య ఆడదాన్ని అంత హీనంగా చూడేందుకు, అంత తేలిగ్గా తీసిపారడం ఏంటి? ఆ బురకాలు సాగి హిందూ సమాజం కూడా దీని ఒంటిలో కూర్చోబెట్టేసాము. చదువులు లేవు, ఏమి లేవు. అన్ని మతాల్లో నిజే భయభావం. వాళ్ళు ఎక్కువతో కూడా అందిస్తారు. ప్రతి మతంలో కూడా ఈ రకమైన అనేక మత సంప్రదాయ మహిళలు పరిమిత పాత్ర మాత్రమే కేటాయి. విద్య, ఆస్తి, నాయకత్వం, స్వేచ్ఛ పరిమితులు ఇచ్చాయి. చదువుకోవడానికి కానీ, ఆస్తి ఇవ్వడం కానీ, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించడానికి మాట్లాడుకునే అవకాశం లేకుండా. అంటే ఘోరగా చెప్పారు, సహజంగా పుట్టుకు వచ్చినవి కాదు, ఇవి చారిత్రంగా ఏర్పడిన సామాజిక సంప్రదాయం. చారిత్రక ఎలా వేసుకుంటూ వచ్చాయి. సానుకూల నాస్తికత్వం మహిళలకు పురుషులకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఘోరగారు ఏదైతే పాల్గొన్నారో సమాన కల్పిస్తుంది, సమాన హక్కులు ఇస్తుంది, దానికోసం పోరాడుతుంది. ముఖ్యంగా మనిషిలో ఫియర్ కాంప్లెక్స్ ఉందే, బాని దేవుని భయం. అమ్మో దేవుని చేస్తారు లెంపలేదు. దేవాలయం లెంపలేసుకుని దేనికి అంటే వీడు పనికిరాడు ఆయన పాప. కొన్ని ఒక మతం అయితే పుట్టుకుతోని ఓ పాపి, ఓ వ్యభిచారి అంటుంది. పుట్టుకుతోని వాడు ప్రతి మనిషి పుట్టుకుతోనే పాపి, నువ్వు వ్యభిచారా, పాపం చేసి పుట్టిన వాళ్ళ. వాట్ ఇస్ దిస్ అంటే మనిషిని ఈ మతం ఎంత హీనంగా తయారు చేసిందని చెప్తున్నాను నేను. పాపియా, వ్యభిచారా, పనికిరాని వాడా? ప్రతి మతం ఒక మతం ఆ మతం కాదు, ఈ మతం ఆ మతం కాదు, అన్ని మతాలు మనిషిని పనికిరాకుండా చేశాయి. ఏదో ఒక మతానికి వచ్చి కాదు.
అంచేత భయం దేవుడి శాపం, పాపం, నరకం, గ్రహదోషం, జాతకం వంటి భయాలతో జీవించే వ్యక్తి స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నాడు. మనుషుల భయం ఉంది కదా, దేవుడి భయం, దేవుడి శాపం అంటే భయం, పాపం చేస్తే ఏమైపోయి భయం, నరకం అని భయం, గ్రహదోషం, జాతకం, ఇటువంటి భయాలతో ఏమవుతుంది అనుకుంది. దీంతో మనిషి ప్రతి చిన్న విషయానికి జ్యోతిష్యులు, పూజారులు, మంత్రాలు, శాంతులు అవసరమని భావిస్తాడు మామూలు. భయంతో ఏమైపోతామో, ఎందుకని మంచిది పూజ చేద్దాం, ఎందుకని మంచిది దేవాలయంకి వెళ్దాం, ఎందుకని మంచిది దేవుడికి అర్పిద్దాం, చేయకపోతే ఏమవుతుందో అంటే ఆస్తికత్వం మనిషిలో భయాన్ని నెలకొల్పింది. భయం కలిగిస్తుంది పిల్లకి. ఏమోనమ్మో, అమ్మో దేవుడికి కోపం వస్తున్నామో, అమ్మో ఈ చేయకపోతే అవుతున్నామో, ఈ పూజ అయితే అవుతున్నామో, ఈ సమర్గేజ్ అవుతున్నామో. ఇదా ఆస్తికత్వం మనిషిలో ఫియర్ కాంప్లెక్స్. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ఆస్తికత్వం. భయంతో జీవించే వ్యక్తి కొత్త ఆలోచనలు చేయలేడు. అది భయంతో ఉన్నవాడు, భయపడేవాడు ఎప్పుడు ఇండిపెండెంట్గా వాడు పని చేయలేడు, ఆలోచించలేడు, పరిశోధన చేయలేడు, సత్యాన్ని అన్వేషించలేడు. ఎందుకు భయం? సానుకూల నాస్తికత్వం అంటే పాజిటివిజం భయానికి బదులుగా ఆత్మవిశ్వాసాన్ని, మూఢనమ్మకాల బదులుగా ఆధారాలని, అలాగే విధేయతకు బదులుగా బాధ్యతని నేర్పుతుంది. నాస్తికత ఏం నేర్పుతుంది? ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది, ఆధారాలు వెతకమంటుంది, బాధ్యత నీది నువ్వు చెయ్యి అంటుంది. అంతేగాని స్లేవ్గా ఉండమనందు. ఆత్మగౌరవమే నిజమైన స్వేచ్ఛ. ఘోరా దృష్టిలో ఆత్మగౌరవం అంటే అహంకారం కాదు. ఆత్మగౌరవం అంటే తన జీవితానికి తానే బాధ్యత వహించడం, తన సమస్యలకు తానే పరిష్కారం వెతకడం, తన ఆలోచన స్వయంగా నిర్మించుకోవడం. తన వివేకాన్ని ఎవ్వరికీ అప్పగించని వ్యక్తే నిజమైన స్వతంత్రుడు. నేనేం చేయలేనబ్బా, ఆ దేవుడికి చెబుతాము, లేదా స్వామీజీకి చెప్పేసుకుంటూ పోతాము, ఆ స్వామీజీ గారు ఏం చెప్తారో చూద్దాంలే, ఇలా అనుకుని దాసోప్రభుతుండే అవి కాదు. ఎవడైతే స్వేచ్ఛగా ఆలోచిస్తాడో వాడే సరైన నాస్తికుడు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛామర్శతం అవసరం. ప్రజాస్వామ్యం ఈరోజున ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన. నిజంగా జరుగుతుందా? ఎందుకు జరగట్లేదు? వ్యక్తి స్వామ్యం అవుతోంది, పార్టీ స్వామ్యం అవుతోంది, ప్రజాస్వామ్యం పేరు రాజరిక పాలన వస్తుంది. సాగుతుంది రాజరిక పాలన. రాజులు ఉంటే ఇప్పుడు ఆ రాజులు లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం అడ్డు పెట్టుకుని ఆ రాజుల పాలన చేస్తున్నారు. అది ప్రజాస్వామ్యం కదే. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన ఉందా? ప్రజలు స్వేచ్ఛగా తమ భావాన్ని చెప్పగలుగుతున్నారా? ప్రజలకు విరుద్ధంగా ఉన్నప్పుడు పోరాడితే గట్టిగితే వాళ్ళు వినాలి. వాళ్ళు ప్రజల పాలన, ప్రజల కోసం ప్రజల పాలన వింటున్నారా? ప్రజలు ఏం ఆందోళన చేసినా పట్టించుకున్నారా? అక్కడ ఉన్నటువంటి పాలకులు వాళ్ళ స్వార్థం కోసం, వాడు ఉన్నది ప్రజల కోసం, కానీ వాళ్ళ స్వార్థం కోసం వాడి బిల్లులు చేసుకుంటూ, డబ్బులు దండుకుంటూ, ప్రజల్ని బబ్బెపెడుతూ వాడు పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజాస్వామ్యం. అందుకని ఘోరా గారు ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి. ప్రశ్నించాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మా సేవకుడివి. ప్రజాస్వామ్యంలో మంత్రులు సేవకులు, ప్రజలే యజమానులు. ఘోరగా చెప్పినదే. మంత్రులు మన నౌకర్లు, ప్రజలే యజమానులు. ఈ కేంపేట నౌకరు నెత్తిని కూర్చుంటున్నాడు, ప్రజలు బానిసలుగా పడి ఉంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ దేనికోసం? ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నారు వాళ్ళు. ఈ ఆస్తిక భావం వల్లనే, ఆస్తిక భావజాలం వల్లనే ప్రజలు
వాళ్ళ సేవకుల్ని నెత్తిరెక్కించి వాళ్ళ ప్రార్థన చేస్తూ కూర్చుంటున్నారు. అదే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు పాలకులు కేవలం ప్రజల కోసం ఉన్నారు, వాళ్ళ కోసం కాదు. కానీ వాళ్ళు దోచుకుంటున్నారు, ప్రజలకి అలా కుక్క ఒక బిస్కెట్ పారేస్తున్నారు. ఇది జరుగుతుంది ఈనాడు ప్రజాస్వామ్యంలో. కుక్కకు ఒక బిస్కెట్ పెడితే ఆ తోకాడుకు తిరుగుతుంటుంది, ప్రజలు అది చేస్తున్నారు. వీళ్ళు మాత్రం శుభ్రం దండుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యం అదే ప్రజలు ఎదురు తిరిగి అడగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజాస్వామ్యం విజయంతో కావాలంటే ప్రజలు ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి. ప్రభుత్వం, నాయకులు, మతాధికారులు, సాంప్రదాయాలు ఎవరినైనా ప్రశ్నించే ధైర్యం ఉండాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలకు ఏముండాలి? ప్రభుత్వాలైనా సరే, నాయకులైనా సరే, మతాధికారులైనా సరే, సాంప్రదాయాలైనా సరే, వీటిని ప్రశ్నించే ధైర్యం ఉండాలి. బానిస మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆదేశాలు మాత్రం పాటిస్తాడు. బానిస మనసు ఉంది కదా, నేనేం చేయగలను, ఆయన చెప్పాడుగా, విందాం చివరి వాడికి ఎంత నష్టం సరే విందాం అంటాడు. స్వేచ్ఛా మనస్తత్వం వ్యక్తి ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. అందుకే గోర గారు పాజిటివిజం ప్రజాస్వామ్య పునాదిగా భావించారు. విద్య యొక్క నిజమైన లక్ష్యం ఏంటంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. నిజమైన విద్య అంటే ప్రశ్నించడం. మన ప్రజాస్వామ్యంలో నిజమైన విద్య అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, విశ్లేషించడం, ఆధారాలని పరిశీలించడం. జరుగుతుందా? పనికిరాని పుక్కిరికరణ గాథలు అని చెప్పి పుక్కిరిపురాణ గాథలు పెట్టి అది విద్య నేర్పుతుంది. అది విద్య. ప్రశ్నించడం కావాలి, పరిశీలన కావాలి, విశ్లేషించడం కావాలి, ఆధారం. అడిగితే ఎవడైనా ప్రశ్నిస్తే నోరు కూర్చో యాదవాని, బుద్ధిని కూర్చో. దేవుణ్ణి అడుగుతాను, దేవుని ప్రశ్నిస్తావా? దైవకథను ప్రశ్నిస్తావా? నోరు మూసి కూర్చో అంటాడు. ఇంకేంటి? ఆడు ఎలా చేశాడండి, వీడు ఎలా అదేంటండి దేవుడు అన్నాడు, అదేంటండి అలా చేయడం ఏంటండి, ఇలా ఎందుకు చేశారని అడగొచ్చు. కాబట్టి అడుగుతారు, అడిగేవాడు ఉన్నారు. కానీ వేధవా దేవుడిని ప్రశ్నిస్తారు. దేవుడి సంబంధించిన విషయం ఎంత చెత్త చెప్పినా సరే ఒప్పుకోవాలి, ప్రశ్నించడం వీల్లేదు. ఇది ఆస్తికత్వం. మనిషి పనికి రాకుండా చేసే నోరు మించేది ఆస్తికత్వం కాదు. ప్రశ్నించి నిజాన్ని గుదించేది, విశ్లేషణ చేయగలిగేది నాస్తికత్వం. విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. నిజమైన విద్య అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, విశ్లేషించడం, ఆధారించడం. అది మనం గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగంలోని 51AH ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయతను అలవర్చుకోవాలి, మానవతాన్ని అలవర్చుకోవాలి, విశ్లేషణ స్ఫూర్తిని అలవర్చుకోవాలి, సంఘ సంస్కరణ అభిలాషని పెంచుకోవాలి. ప్రతి వ్యక్తికి ఉంది. శాస్త్రీయత ఉండాలి, మానవతావాదం ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, రిఫార్మేషన్ ఉండాలి. ఉన్నదాన్ని మార్చు, అసమానతను ఒప్పుకోకు, రిఫార్మ్ చేయి, రిఫార్మ్ దాన్ని మార్చు అని చెప్తుంది 51AH. ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండివిజువల్. 51AH అనేది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. కానీ చేయనిస్తుందా మనది? ఈ ఆస్తిక ధోరణిలో ఉన్న మనుషులు నోరు మూసి పడి ఉంటున్నారు, తప్పు చేస్తున్నా సరే. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా నోరు పడి ఉన్నాయి కదా. ఈ నాస్తికత్వం అనేది కేవలం ఏదో మతాన్ని విమర్శించడం, దేవుని విమర్శించడం కాదు. అది మానవ విలువల్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యం. స్వేచ్ఛాయుత ఆలోచన, మానవ సమానత్వం, వ్యక్తిగత బాధ్యత, శాస్త్రీయ దృక్పథం, మానవతా భావం, ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆత్మగౌరవం, సహకారం. ఈ రంగా దాంట్లో ఎంతో చేస్తున్నారు. అంటే గోర గారు తన భావాన్ని కేవలం రచనలకే పరిమితం చేయలేదు. నాసికేంద్రం ద్వారా కులమత భేదాలు లేని సహజీవనం కోసం సాభక్తి భోజనాలు, కులాంత వివాహాలు, గ్రామీణ సంస్థల కార్యక్రమాలు ఎన్నో అందించారు. అంచేత ఈనాడు ఈ యుగంలో, ఇప్పుడున్న ఆధునికంలో గోర గారి చాలా అవసరం ఉంది. 21వ శతాబ్దంలో విజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ మూఢనమ్మకాలు, కుల వివక్ష, మత విద్వేషం, జ్యోతిష్ విశ్వాసాలు, తప్పుడు ప్రచారాలు
సమాజంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఘోర సానుకూల నాస్తికత్వం మరింత అవసరం. అది మనిషిని భయం నుంచి ధైర్యానికి, ఆధారపడే స్వభావం నుంచి బాధ్యతకు, అసమానతను సమానతానికి, మూఢనమ్మకాన్ని శాస్త్రీయతకి తీసుకెళ్తుంది. ఒక విషయం తెలుసుకోవాలి. గోరా గారి ఇచ్చే సందేశం ఏంటంటే బానిస మనస్తత్వం ప్రశ్నించకుండా విధేయతను నేర్పుతుంది. మనిషిలో స్లేవ్ మైండ్ ఉందే, నాస్తిక ఆస్తికత ఉన్న స్లేవ్ మైండ్, ఆస్తిక స్లేవ్ మైండ్ మనిషిని ప్రశ్నించకుండా పడుండేట్టు నేర్పుతుంది. స్వేచ్ఛా మనస్తత్వం ప్రశ్నించడం, ఆలోచించడం, బాధ్యత వహించడం నేర్పుతుంది. బాధ్యత ఏం చేస్తుంది? మనం ప్రశ్నించాలి, ఆలోచించాలి, బాధ్యత వహించడం నేర్పుతుంది. మతం స్వతంత్ర ఆలోచన అణిచివేసే అసమానతను సమర్థించుడు అది బానిస మనస్తత్వాన్ని పెంచుతుంది. సానుకూల నాస్తికవాదం అలాంటి బానిస మనస్తత్వాన్ని తొలగించి నిర్భయమైన, హేతుబద్ధమైన, బాధ్యత గల సమానత్వాన్ని ఆచరించే మనిషిని రూపొందిస్తుంది. అలాంటి మనుషులే కులరహిత, మతరహిత, సామరస్యపూర్వక సమాజానికి నిజమైన పునాది అవుతుంది. ఇది ఘోరగా చెప్పింది. అంచేత మతం అనేది మరి వ్యక్తిలో మానసిక ప్రవృత్తి పెంచుతుంది. ఆ బానిస ప్రవృత్తి అన్ని రకాల సామాజిక అసమానతకి మూలం. అంచేత ఘోరా గారు ఏదైతే ప్రతిపాదించారో పాజిటివిజం అది కావాలి. అప్పుడే సమాజంలో అసమానతలు తొలుగుతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.